సంక్షేమం అభివృద్ధి అనే రెండు లక్ష్యాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ సుబ్బురాయుడు తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. అంతకుముందు బీసీ కాలనీలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నాయకులు కార్యకర్తలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. దేశంలోనే ఆదర్శంగా నిలిచే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అమలవుతుందన్నారు. త్వరలో కొత్త పెన్షన్ల మంజూరుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. ముఖ్యంగా గత 2 నెలల్లో కడప జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు భూపేష్ రెడ్డి తెలిపారు. వితంతువు వికలాంగుల టోటల్గా బెడ్ రీడన్గా ఉండే పెన్షన్లు ఇచ్చే దాంతో భాగంగా ఈరోజు కూడా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలో బీసీ కాలనీ ఎస్సీ కాలనీలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. పేదల సేవలో ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ పెన్షన్ స్కీమ్ అమలవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. పేదలను ఆదుకోవాలా, సంక్షేమము అభివృద్ధి ఈ కూటమి ప్రభుత్వానికి 2 కళ్ళు లాంటివి. దాంతో భాగంగా ప్రతి నెల ఇచ్చేదాంతో పెన్షన్ ఇచ్చేదాంతో మేము భాగస్వామ్యమై అధికారులు ప్రజాప్రతినిధులు వాళ్ళ సంక్షేమము వాళ్ళ బాగోగులు తెలుసుకోవడానికి ఇది ఒక అవకాశం. ప్రతి నెల